హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2కి సంబంధించి వీక్స్ హెడ్ ట్రైలర్ అని ఒకటి రిలీజ్ చేశారు. ఇది ఎపిసోడ్ 1 ప్రీమియం అయిన కొన్ని గంటల తర్వాత రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఇది ఇంతకు ముందే రావాల్సింది. ఆన్లైన్లో కూడా 10 days బ్యాకే రిలీజ్ అయింది. అఫీషియల్గా ఎపిసోడ్ ప్రీమియంకి ముందే రిలీజ్ అవుతుంది అనుకున్నా, బట్ ఇప్పుడు రిలీజ్ చేశారు. 2 minutes వెళ్తున్న ఈ వీడియోలోని చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలోని ట్రైలర్ ఒక షార్ట్ బై షార్ట్ ఎక్స్ప్లెనేషన్ ని చూద్దాం. ఫస్ట్ షాట్లోని ఒక డ్రాగన్ కనిపిస్తుంది. ఆ డ్రాగన్కి లాంగ్ నెక్ అండ్ లాంగ్ టెయిల్ ఉంటుంది. అంటే అది కరాక్సిస్ డ్రాగన్ అండ్ ఇది డ్రాగన్ స్టోన్ కాసిల్. ఈ కాసిల్ లోపల డేమన్కి రెనెరాకి పుట్టిన ఇద్దరు పిల్లలైన ఎయిగోన్ ది యంగర్ అండ్ విసేరిస్ ఉంటారు. వాళ్ళ దగ్గర రెనెరా ఉంటుంది. వీళ్ళు టార్గెరియన్స్ యొక్క ట్రూ బ్లడ్ అన్నమాట. రెనెరాకు పుట్టిన అందరి సన్స్లోనూ వీళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే రెనెరాకి ఒక కొడుకు చనిపోయాడు కాబట్టి వీళ్ళిద్దరిని రెనెరా ఎలా సేవ్ చేస్తుందో చూడాలి. నెక్స్ట్ కింగ్స్ ల్యాండింగ్ అంతా గందరగోళంగా ఉంటుంది. డాగ్స్ ఉంటాయి, సోల్జర్స్ ఉంటారు అండ్ బ్యాక్గ్రౌండ్లోని ఎయిగోన్ గట్టిగా అరుస్తూ ఐ విల్ కిల్ దెమ్ ఆల్ అని అంటాడు. ఎయిగోన్కి ఇంత కోపం రావడానికి తన హెయిర్ అయినా జెహేరిస్ని చంపేసినందుకే. సో తన కొడుకు చావు వల్ల కింగ్స్ ల్యాండింగ్ కూడా అల్లకొల్లోలం అవుతుంది. బ్లాక్స్ ఇలా చేసినందుకు గ్రీన్స్ ఖచ్చితంగా సైలెంట్గా ఉండరు. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తారు. తర్వాత ఎయిగోన్ చేతిలో ఏదో పట్టుకుని ఉంటాడు అండ్ ఈ రూమ్ లో ఉన్నదాన్ని ఏదో పగలగొడుతున్నాడు. ఇది విసేరిస్ రూమ్. ఇక్కడే విసేరిస్ కష్టపడి కట్టిన వెలీరియన్ సిటీ ఉంటుంది. దీన్నే ఎయిగోన్ పగలగొడుతున్నాడు. తన కోపాన్ని దేని మీద చూపించాలో తెలియక ఈ కాసిల్ ని పగలగొడుతున్నాడు అనమాట. తర్వాత రెనెరా ఇక్కడ నడుచుకుంటూ వస్తుంది. వెనకాల చూడండి ఒక డ్రాగన్ ఉంటుంది. అది వర్మతోర్ డ్రాగన్. ఈ షాట్ లాస్ట్ ట్రైలర్లో రిలీజ్ అయిన ఈ షాట్కి కంటిన్యూషన్ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ వెనకాల చూడండి చాలా మంది ఉంటారు. మేబీ ఇది డ్రాగన్ సీడ్స్కి సంబంధించిన ఎపిసోడ్ అయి ఉండాలి. తర్వాత డ్రాగన్ స్టోర్లో ఉన్న పెయింటెడ్ టేబుల్ని చూపిస్తారు. అండ్ ఇది రూ క్రెస్ట్ అనమాట. సీజన్ 2లోని ఫస్ట్ బ్యాటిల్ జరిగేది ఈ రూ క్రెస్ట్ కాసిల్ దగ్గరే. తర్వాత రెనెరా డేమన్తోనే ఐ కాంట్ ట్రస్ట్ యూ అని అంటుంది. ఫస్ట్ ఎపిసోడ్లోని తన కొడుకు లూక్ చనిపోయినందుకు కేవలం రెనెరా ఏమన్ మీదే కోపం వస్తుంది. అదే కౌన్సిల్లోని చెప్తుంది. దాని తర్వాత డేమన్ ఏ పాపం తెలియని చిన్న పిల్లోడిని చంపించేస్తాడు. గ్రీన్స్ లూక్ని చంపడం తప్పే. దానికి బదులుగా రెనెరా ఆ చిన్న పిల్లోడి ప్రాణం తీసుకోవడం దానికన్నా పెద్ద తప్పు అవుతుంది. దీనివల్ల రెనెరా మీద ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. నెక్స్ట్ బ్లాక్వుడ్స్ అండ్ బ్రాకెన్స్ ని చూపిస్తారు. వీళ్ళిద్దరిని చూపించినప్పుడు చూడండి ఇక్కడ ఒక రివర్ ఉంటుంది. అది రెడ్ ఫోర్క్ అనమాట. రివర్ కి ఇటువైపున బ్లాక్వుడ్స్ ఉండే రేవన్ ట్రీ హాల్ అనే కాసులు ఉంటుంది. ఆ రివర్ కి అటువైపున బ్రాకెన్స్ ఉండే స్టోన్ హెచ్ కాసులు ఉంటుంది. ఈ రెండు హౌసెస్ కి ఎప్పుడు పడదు. వీళ్ళని వేరు చేసేది ఈ రివర్ ఒకటి మాత్రమే. సీజన్ 1లోని రెండు హౌసెస్ మధ్య గొడవను చూసాం. కేవలం అది గ్లిమ్స్ మాత్రమే. సీజన్ 2లోని రెండు హౌసెస్ మధ్య కాన్ఫ్లిక్ట్ ని ఇంకొంచెం ఎక్కువసేపు చూడబోతున్నాం. తర్వాత సోల్జర్స్ అందరూ పడిపోయి ఉంటారు. మేబీ ఇది రూక్రెస్ దగ్గర జరిగిన బ్యాటిల్ సంబంధించింది అయి ఉండాలి. అండ్ ఇక్కడ సోల్జర్ పక్కన ఉన్న ఈ హౌస్ సిజల్ డార్క్ లింది. ఈ హౌస్ కు చెందినవాడే ప్రస్తుతం రెనెరా దగ్గర కూడా కింగ్స్ గడ్ గా పనిచేస్తున్నాడు. అతనే స్టెఫిన్ డార్క్లిన్. తర్వాత కార్లిస్ వెలోరియన్ షిప్ అయిన సీ స్నేక్ ని చూపిస్తారు. ఇక్కడ ఫస్ట్ ఎపిసోడ్ లో కనిపించిన ఆలన్ ఆఫ్ ఆల్ కనిపిస్తాడు. ఆ ఎపిసోడ్ లోని ఆలన్ ఆఫ్ ఆల్ తన బ్రదర్ గురించి మాట్లాడతాడు. అతన్ని ఈ షాట్ లో మనం చూడొచ్చు. అతని పేరు యాడమ్. తర్వాత బేలా మూన్ డాన్సర్ మీద కనిపిస్తుంది. తను కూడా రూక్రెస్ దగ్గర జరిగే బ్యాటిల్లోని పాల్గొన్నట్టుగా ఉంది. నెక్స్ట్ రెనెరా పెయింటెడ్ టేబుల్ ఉన్న రూమ్ లోకి వస్తున్నప్పుడు తన చేతిలోని ఏదో స్టిక్ ఉంటుంది. అలానే తన హ్యాండ్ కూడా కట్ అయినట్టుగా ఉంటుంది. చేతికి కట్టు ఉంటుంది. ఈ డ్రెస్ కి సంబంధించిన షార్ట్స్ ని మనం డిసెంబర్ లో రిలీజ్ అయిన టీజర్ లో చూడొచ్చు. అక్కడ రెనెరా తన డ్రాగన్ సైరెక్స్ తో పాటు తన ఎదురుగా కూడా ఇంకొక డ్రాగన్ ఉంటుంది. ప్రాబబ్లీ అది సీ స్మోక్ అయి ఉండొచ్చు. తర్వాత ఎయిమ్ అండ్ స్మాల్ కౌన్సిల్ లో ఉన్న వెస్ట్రోస్ మ్యాప్ ని చూస్తూ ఏవో ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. సరిగ్గా ఇక్కడే బ్యాక్గ్రౌండ్ లోని క్రిస్టియన్ కోల్ ఈ వార్ లోని రివర్ ల్యాండ్స్ చాలా ఇంపార్టెంట్ అని అంటాడు. ఈ డైలాగ్ చెప్తున్నప్పుడే ఇక్కడ రివర్ ల్యాండ్స్ లో ఉన్న ఒక ప్లేస్ ని చూపిస్తాడు. ఇది ట్విన్స్ కాసిల్ అన్నమాట. ఈ రివర్ పేరు గ్రీన్ ఫోర్క్. ఇక్కడ మధ్యలోనే ఏదో మీటింగ్ జరుగుతున్నట్టుగా ఉంది. అంటే ఇక్కడికి జెసేరిస్ వెలోరియన్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. తన డ్రాగన్ సరిగ్గా ఇక్కడ పార్క్ చేస్తాడు. అండ్ 2 months మీదకి వచ్చిన బిహైండ్ ది సీన్స్ అనే ట్రైలర్లో కూడా హౌస్ ఫ్రే యొక్క సిజల్ మనకు కనిపిస్తుంది. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్లోని ప్రెసెంట్ హౌస్ ఫ్రేని రూల్ చేసేది ఫాస్టర్ ఫ్రే. సో ఇక్కడ ఎంతమంది కూర్చొని మాట్లాడుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద మ్యాటర్ అయి ఉంటుంది. రెనెరాకి సపోర్ట్ చేయాలంటే వీళ్ళు కూడా ఏదో ఒక కండిషన్ పెట్టుంటారు. బోరస్ బెరాథియన్ లుసేరిస్ ని తన డాటర్స్ లో ఒకరిని పెళ్లి చేసుకోమన్నట్టుగా ఇక్కడ జెసేరిస్ కూడా ఏదో ఒక కండిషన్ పెట్టుండే ఛాన్స్ ఉంది. తర్వాత డేమన్ కనిపిస్తాడు. డేమన్ ముందు ముగ్గురు కూర్చొని ఉంటారు. వీళ్ళందరూ కలిసి డిన్నర్ చేస్తున్నట్టుగా ఉంది. మేబీ కాసిల్ హ్యారన్ హాల్ అయి ఉండొచ్చు. ఎందుకంటే డేమన్ రివర్ ల్యాండ్స్ సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా హ్యారన్ హాల్ ని బ్లాక్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. దానికోసం డేమన్ తన డ్రాగన్ వేసుకొని వెళ్తాడు. వీళ్ళతోని డేమన్ అంత మర్యాదగా మాట్లాడలేదు, బెదిరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ప్రెసెంట్ హ్యారన్ హాల్ కి లార్డ్ లైరీ స్ట్రాంగ్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ని బ్రదర్ ని చంపేసిన తర్వాత వాళ్ళకి చెందిన ఆస్తులని లారీ స్ట్రాంగ్ కి వెళ్తాయి. ప్రస్తుతానికి లారీ స్ట్రాంగ్ కింగ్స్ ల్యాండింగ్ లోనే ఉన్నాడు కాబట్టి ఇక్కడ హ్యారన్ హాల్ ని రూల్ చేసేది వేరే వాళ్ళు ఉంటారు. వీళ్ళెవరు ఏంటనేది లేటర్ ఎపిసోడ్స్ లో మనకు అర్థమవుతుంది.
తర్వాత స్మాల్ కౌన్సిల్లో చూస్తారు. సో ఇక్కడ అన్ని మార్బుల్ బాల్స్ పెట్టున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది అఫీషియల్ మీటింగ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే అందులోని ల్యారీ స్ట్రాంగ్ ఉంటాడు, తన ముందు బాల్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు స్మాల్ కౌన్సిల్లోని తను అఫీషియల్ మెంబర్ అనమాట. అండ్ ఈ కౌన్సిల్లోని చూడండి, సరిగ్గా గమనిస్తే మనకి ఇక్కడ 2 సీట్లు ఖాళీగా ఉంటాయి. వాళ్ళే ఎలిసెంట్ హైటోవర్ అండ్ ఓటో హైటోవర్. వీళ్ళిద్దరూ ఏగోన్ ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉంటారు. మేబీ ఏగోన్కి చిరాకు వచ్చి వాళ్ళని స్మాల్ కౌన్సిల్ నుంచి తీసేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఇక్కడ ఆబ్సెంట్ అయి ఉండొచ్చు. తర్వాత కింగ్స్ ల్యాండింగ్లోని చాలా మంది ఉరేసినట్టు కనిపిస్తారు. ఏగోన్ కొడుకుని చంపేశారు కాబట్టి ఏగోన్ పగ తీర్చుకోవడానికి ఎవరిని అనుమానం వస్తే వాళ్ళని చంపుకుంటూ పోతాడు. మేబీ వాటికి సంబంధించిన సీన్స్ అయి ఉండొచ్చు. గేమ్ ఆఫ్ థ్రోన్స్లోని సెర్సీ లానిస్టర్ కూడా తన కొడుకు చనిపోయిన తర్వాత టిరియన్ లానిస్టర్ కింగ్స్ ల్యాండింగ్ నుంచి తప్పించుకున్న తర్వాత వెస్ట్రోస్లో ఉన్న మరుగుజ్జు అందరినీ కింగ్స్ ల్యాండింగ్లోని తెప్పించి తనకు అనుమానం వచ్చిన వాళ్ళందరినీ చంపించేస్తుంది. ఈ షాట్లోనే మనకి లాస్ట్ ఎపిసోడ్లో కనిపించిన హ్యూ కనిపిస్తాడు. అండ్ తన పక్కన ఒక అమ్మాయి ఉంటుంది. మేబీ హ్యూకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా అయ్యి ఉండొచ్చు. తర్వాత రెనేరా కనిపిస్తుంది. తన వెనకాల చూడండి మెరాక్సెస్ స్కల్ ఉంటుంది. ఈ స్కల్ ఇక్కడికి ఎలా వచ్చిందో నేను ఆల్రెడీ ఎపిసోడ్ 1లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ తన ముందు ఒక అమ్మాయి ఉంటుంది. మేబీ తను మిసారియా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఈ సీన్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లోని మిసారియా రెనేరాతో ఒక డైలాగ్ చెప్తుంది, ఒక కన్నింగ్ డైలాగ్ అనమాట. తర్వాత రెడ్ కీప్లోని ఎక్కడ పడితే అక్కడ గోల్డ్ క్లోక్స్ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది. ఈ క్యారెక్టర్ ఎవరు? యాక్చువల్గా ఈ రెడ్ కలర్ డ్రెస్ డివోటీ యూనివర్స్ లోని ఒక్కరు మాత్రమే వేసుకుంటారు. వాళ్ళే లార్డ్ ఆఫ్ లైట్ ని పూజించేవాళ్ళు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని మెలిసాండ్రే కూడా ఈ రిలీజియన్ పాటిస్తుంది. తను కూడా రెడ్ కలర్ లోనే ఉంటుంది. మేబీ ఈ క్యారెక్టర్ మెలిసాండ్రే క్యారెక్టర్ కూడా అయ్యుండొచ్చు. యంగ్ మెలిసాండ్రే క్యారెక్టర్ అనమాట. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ టైమ్ లైన్ లోని మెలిసాండ్రే ఇంకా అలైవ్ గానే ఉంటుంది. మేబీ మెలిసాండ్రే క్యారెక్టర్ అయ్యుండొచ్చు. తర్వాత ఏగోన్కి ఓటోకి చాలా సీరియస్ డిస్కషన్ నడుస్తున్నట్టుగా చూపించారు. వీళ్ళిద్దరి మధ్యలోకి క్రిస్టియన్ కోల్ అడ్డుగా వస్తాడు. అండ్ ఇక్కడ ఓటో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఖచ్చితంగా తన ప్లాన్స్ అన్ని వర్కౌట్ అయ్యేలా లేవు. సరిగ్గా తను భయపడినట్టే ఇక్కడ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ బేలా మూన్ ఆన్సర్ తో కనిపిస్తుంది. యాక్చువల్గా రూక్రెస్ట్ అనే బ్యాటిల్లోని బుక్ రీడర్స్ కి తెలిసినట్టుగా బేలా గానీ తన మూన్ ఆన్సర్ డ్రాగన్ గానీ ఉండవు. కానీ షోలో చూపిస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ ని షోలోనే యాడ్ చేశారు. సో ఇదేంటనేది ఖచ్చితంగా బుక్ రీడర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. తర్వాత 4 డ్రాగన్ ఎగ్స్ కనిపిస్తాయి. టార్గెరియన్స్ దగ్గర డ్రాగన్ ఎగ్స్ అనేవి డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ లోని ముఖ్యంగా చాలా ఎక్కువ ఉంటాయి. ప్రస్తుతం సీజన్ 2లోని 2 టీమ్స్ ఉన్నాయి. ఈ 2 టీమ్స్ దగ్గర డ్రాగన్స్ ఉంటాయి, అలానే డ్రాగన్ ఎగ్స్ కూడా ఉంటాయి. ఈ డ్రాగన్ ఎగ్స్ పర్టికులర్ గా ఏ టీమ్ కి చెందినవి. దాన్ని కనిపెట్టడానికి ఒక మార్గం ఉంది. వాళ్ళ దగ్గర ఉండే డ్రాగన్ కీపర్స్ వేరువేరుగా ఉంటారు. సీజన్ 1లో చూపించినట్టుగా ఈ డ్రాగన్ కీపర్స్ ఒక స్టిక్ పట్టుకున్నట్టుగా చూపించారు. అండ్ రెనేరా డ్రాగన్ స్టోర్లో ఉన్నప్పుడు ఈ డ్రాగన్ కీపర్స్ వైట్ కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నారు. ఈ డ్రాగన్ ఎగ్స్ ఏ కలర్లో ఉన్నాయో సేమ్ అలాంటి కలర్ ఉన్న డ్రాగనే ఆ ఎగ్ నుంచి బయటకు వస్తుంది. సో ఈ డ్రాగన్ ఎగ్స్ టీమ్ గ్రీన్ వా లేకపోతే టీమ్ బ్లాక్ వా, 2 టీమ్స్లోనే డ్రాగన్ కీపర్స్ ఉంటారు. వీళ్ళని బట్టి డ్రాగన్ ఎగ్స్ ఎవరు అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. వెనకాల డ్రాగన్ కీపర్స్ వేసుకున్న మెడలో చూడండి ఆరెంజ్ కలర్ లాంటి ఒక స్కార్ఫ్ ఉంటుంది. సేమ్ అది రెనేరా ఇక్కడ కనిపించినప్పుడు వెనకాల డ్రాగన్ కీపర్ కూడా ఇలాంటి దాన్నే వేసుకుని ఉంటాడు. మేబీ ఇది బ్లాక్స్ కి సంబంధించిన డ్రాగన్ ఎగ్స్ అయి ఉండొచ్చు. కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే అది చాలా బ్రైట్ గా ఉంది. డ్రాగన్ స్టోన్ ఎప్పుడు నల్లగా అప్పుడే మంటల్లోంచి బయటకు వస్తున్న పొగలతోనే నిండిపోయి ఉంటుంది. ఇంత బ్రైట్ గా డ్రాగన్ స్టోన్ ఉండదు. దాన్ని బట్టి చూస్తుంటే రెడ్ కీప్ అని కూడా మనం అనుకోవచ్చు. తర్వాత రైనీస్ కనిపిస్తుంది. రైనీస్ పెయింటింగ్ టేబుల్ ఉన్న రూమ్ లోకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లోని గ్రీన్స్ చేసే అటాక్ కి మనం ప్రిపేర్డ్ గా ఉండాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈ డైలాగ్ చెప్పేది లార్డ్ బ్రూమి. ఇతను హౌస్ బ్రూమ్ కి చెందినవాడు. ఈ హౌస్ బ్రూమ్ అనేది వెస్టర్లాండ్ కి చెందింది. హిస్టరీలోని మేగోర్ గిల్ ఫెయిత్ మెల్టైన్ అప్రైజింగ్ అనే ఒక టీమ్ తో ఫైట్ చేసినప్పుడు ఆ గ్రూప్ కి హౌస్ బ్రూమ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ పిక్చర్లోని ఇక్కడ రెనేరాతోనే మాట్లాడేది కూడా ఇతనే అనమాట. ఇది ఒక కొత్త హౌస్. ప్రెసెంట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైం లైన్కి వచ్చేసరికి ఈ హౌస్కి సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా మిగలరు. తర్వాత కార్లిస్ వెలరన్ చాలా డిప్రెస్డ్గా కనిపిస్తాడు. వెనక నుంచి చూసినా సరే తన ముందు నుంచి చాలా సాడ్గా ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అండ్ ఈ షాట్లోని ఎయిమ్ అండ్ స్మాల్ కౌన్సిల్ ఉన్న మార్బుల్ బాల్ తీసుకుంటున్నాడు. తన బాల్ తీసుకుంటున్నాడంటే ఇప్పుడు తన అఫీషియల్గా స్మాల్ కౌన్సిల్ మెంబర్ అనమాట. యాక్చువల్గా అలిసెంట్కి పాలిటిక్స్లోని ఎయిమ్ అండ్ని ఇన్వాల్వ్ చేయడం ఇష్టం ఉండదు. అందుకే ఎపిసోడ్ 1లోని స్మాల్ కౌన్సిల్కి ఎందుకు వస్తున్నామని ఎయిమండ్ అడుగుతుంది. కానీ ఇప్పుడు ఎయిమండ్ అఫీషియల్గా స్మాల్ కౌన్సిల్లోని మెంబర్ అయిపోతాడు. తర్వాత క్రిస్టియన్ కోల్ కనిపిస్తాడు. తన ఇక్కడ న్యూ లుక్ లో ఉంటాడు. అండ్ తన మెడలో కూడా ఒక చైన్ లాంటి ఉంటుంది చూడండి. అది దానిలోనే ఎక్కువ హ్యాండ్ సింబల్స్ ఉంటాయి. సో ప్రెసెంట్ ఇప్పుడు క్రిస్టియన్ కోలే హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అనమాట. ఎప్పుడు ఎలా అవుతాడో తెలియదు కానీ ఈ సీజన్లోనే క్రిస్టియన్ కోల్ని హ్యాండ్ ఆఫ్ ది కింగ్గా మనం చూడబోతున్నాం. అండ్ ఈ షాట్లో ఉన్నది ఎవరో మనకు అర్థం కావట్లేదు. కానీ వెనకాల ఉన్న లొకేషన్ బట్టి చూస్తుంటే మేబీ ఇది రివర్ ల్యాండ్స్ అని అర్థమవుతుంది. ఎందుకంటే బ్లాక్స్ అండ్ గ్రీన్స్ గొడవ జరుగుతుంటే రివర్ ల్యాండ్స్లో కూడా బ్రాకెన్స్ అండ్ బ్లాక్ వుడ్స్కి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించిన గొడవ ఇక్కడ జరుగుతూ ఉండాలి. తర్వాత కార్గెల్ బ్రదర్స్ ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు సరిగ్గా గమనిస్తే వెనకాల రెనేరా ఉంటుంది. సో కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న బ్రదర్ ఖచ్చితంగా రెనేరాని చంపడానికి ఇక్కడికి వచ్చినట్టున్నాడు. డ్రాగన్ స్టోన్లో ఉన్న
ఉన్న వాళ్ళందరూ అతని బ్రదర్ అనుకుంటారు కాబట్టి సో సేఫ్గా రెనేరా రూమ్కి వచ్చినట్టున్నాడు. కానీ ఎరిక్ ఇక్కడ బ్లాక్కి లాయల్గా ఉండాలని డిసైడ్ అయ్యాడు కాబట్టి తన ఓన్ బ్రదర్తోనే ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.